పార్టీలో జరుగుతున్న ఈ రచ్చ చర్చ గురించి మాట్లాడుకుంటే సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, మేమంతా బాగున్నాము, మా మధ్య అసలు ఏవీ లేవు, అందరం కలిసికట్టుగా ఉన్నాము, వర్గాలు లేవు, విభేదాలు లేవు, ఎంత బాగున్నాము అంటే 11 మంది ఎమ్మెల్యేలు ఓ హోటల్లో కూర్చొని వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునేంత బాగున్నాము అని చెప్తున్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ బాగు కూడా ఎంతవరకు ఉందంటే వాళ్ళు కలిసి హోటల్లో భోజనం చేస్తే జనాలు ఓర్చుకోవట్లేరు అనే కాడదాకా భావజాలానికి వెళ్ళిపోయింది. సరే అది ఒక సెటైర్ అనుకున్నా. వాస్తవానికి ఈ జరుగుతున్న పరిణామాలు సంవత్సరం తర్వాత రెండు ప్రధానమైనటువంటి స్వయపరీక్షకు అటెండ్ అయ్యిండు రేవంత్ రెడ్డి గారు. ఒకటి గ్రామ సభలు. ఆ పరీక్షల్లో ఏం జరిగిందో ఎవరి ఆత్మకు వాళ్ళకి తెలుసు. ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఖచ్చితంగా 70% కాంగ్రెస్ పాలన కానీ కాంగ్రెస్ పాలన కాదు, రేవంత్ రెడ్డి పాలన విధానానికి అయితే ప్రజలైతే వ్యతిరేకంగా ఉన్నారు. ఇది గ్రౌండ్ రిపోర్టు. ఈ గ్రౌండ్ రిపోర్ట్ కాదనుకుంటే కేసీఆర్ ఏ విధంగా మోసపోయిండో మళ్ళీ వీళ్ళు అలాగే మోసపోతారు. ఇది క్లారిటీ. రెండోది వాళ్ళ అఫీషియల్ సోషల్ ప్లాట్ఫామ్లో పెట్టినటువంటి ఓటింగ్. ఇది అంత ఈజీగా పెట్టలేదు. దీని వెనక కొంచెం రహస్య ఎజెండాలు ఉన్నాయని నా అంచనా. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ అధిష్టానంతో చెడింది, అపాయింట్మెంట్స్ కూడా లేవు అని ఒక వార్త. ఇక్కడ నిజమైన కాంగ్రెస్ వాదులు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం నిజమైన కాంగ్రెస్ వాదులే కాంగ్రెస్తో ఈట్ అండ్ స్వీట్ అండ్ స్లీప్ అంటుంటారు. అంటే కాంగ్రెస్ పుట్టి పెరిగిన వాళ్ళు, అక్కడే పెరిగిన వాళ్ళు. ఈయన వలస వచ్చిన నాయకుడు. ఇతను ఇలాగే ఉంచుకుంటే కాంగ్రెస్ పుట్టి మునిగిపోతూ ఉంది. కాంగ్రెస్ భవిష్యత్తులో ఇంకా 30-40 ఏళ్ళు కూడా మళ్ళీ చిగురిచ్చేదేమో అన్న ఆందోళన మొదలైంది. దాని గురించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రేవంత్ రెడ్డి మీద వాళ్ళు వ్యతిరేకతను అధిష్టానికి చేరవేయడం, గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా ఆ విధంగా కనిపించడంతో నిజంగా కూడా నిజమే అనిపిస్తుంది వీళ్ళకి కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి యొక్క తీరు, ఒకవైపు ఆర్థిక లోటు ఉండడం వల్ల జరగకపోవడానికి పథకాలు అమలు అనేది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారో, అది కాదని మొదటి నుంచి కూడా ప్రజలు అందరూ విశ్వసించింది. కానీ వ్యవహరిస్తున్న తీరు రకరకాలు. ఎందుకంటే చివరికి ఏదైతే కేసీఆర్ సామాన్యుడు కాదు ఎమ్మెల్యేను కలవలేని పరిస్థితుల్లో ఉండడం, అంటే కేసీఆర్ ఓడిపోవడానికి ఏ కారణాలు ఉన్నాయో రేవంత్ రెడ్డి అంతకు డబుల్ చేసుకుంటున్నాడు. అవి కేసీఆర్ అహంకారం అంటే ఈయనకు అంతకు మించిన డబల్ అహంకారాలు. కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా దొరకట్లేదు మాట్లాడేటప్పుడు. వాళ్ళు బుల్డోజ్ అవుతున్నారు వాళ్ళందరికీ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు స్వేచ్ఛగా మాట్లాడలేరు, ముఖ్యమంత్రిని కేటీఆర్ని దాటి ఎవరు మాట్లాడలేరు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? కానీ ఇప్పుడు వీళ్ళు స్వేచ్ఛగా ఇప్పుడు ఎక్కడ మాటలు 1-2 మాత్రమే. అసలు కాంగ్రెస్ తరహాది కాదు కదా. కాంగ్రెస్ తరహాది కదా. మొదటి నుంచి కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే కొట్టుకునేటువంటి విధానాలు ఉన్నాయి. అంటే ఇక్కడికి అవసరం కోసమో లేదా సరే ఎవరికి వాళ్ళు రాజీ పడ్డారమో గతం కన్నా భిన్నంగా ఉంది. అంత మాత్రం అందరూ తృప్తిగా ఉన్నారని కాదు. పెద్ద నాయకుడు అంటే జిల్లాలను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కోమటిరెడ్డి లాంటి నాయకులే మనం ఏ విధంగా బహిరంగంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. అంటే ఎన్నికల ముందు కానీ రేవంత్ రెడ్డి అధిష్టానం ఇది పిసిసి ప్రెసిడెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ముందు విమర్శించింది అంతా కూడా గతంలో అదే మనకి రేవంత్ రెడ్డి కూడా అదే సోనియా గాంధీ తిట్టిన విమర్శలు అవన్నీ కూడా ఏ అవసరానికి ఏ టైంకి అవి మాట్లాడారు. వాటితో కంపేర్ చేసుకుని మనం చూసుకోలేము. సో అయినా కూడా ప్రజల్లో ఏం జరుగుతుంది? ఈ తిరుగుబాటు కారణం ఏంటి? వీధి ఇలాగే కొనసాగితే మళ్ళీ కాంగ్రెస్ పుట్టి మునిగితే అంటే నిజమైన అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏకఛత్రపాలకంగా పరిపాలిస్తూ ఉన్నారు. అట్లాంటి కోటగోడకు కూడా ఇప్పుడు బీటలు పాడే ప్రమాదం ఉంది. వాళ్ళు గ్రహించారు. కాంట్రాక్టులకు బిల్లులు కూడా రావట్లేవేమో, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ భావజాలం పోతుంది, కాంగ్రెస్ ఓటు బ్యాంకు పోతూ ఉంది. దీన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉందని వాళ్ళు అనుకోవడం. ఒకవైపు అధిష్టానంగా ఆ నిర్ణయానికి వచ్చే దాని తగ్గటువంటి ఆ స్టెప్స్ లో భాగంగానే ఆయనకు అపాయింట్మెంట్ రాకుండా కానీ సోషల్ మీడియాలో అక్కడ జరిగిన ఓటింగ్ కానీ అదిలో కారణమని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బోటాబోటిగా 64 అంటే పూర్తి మెజార్టీతో వచ్చినప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ 16 మంది నాకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం 16 మంది ఆ రోజు మీటింగ్కు. దాంట్లో 6 గైరాజర్తోటి మీ సపోర్టింగ్ 10, 9, 8. సో వాటి ఏదైతే 11 మంది 12 మంది సపోర్ట్ లేరు. అవసరం వస్తే ఎదురిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? రేపు బయటికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనే ధైర్యంతో ఆ పని చేస్తారు. నెంబర్ 1 అది. ఆల్రెడీ వలస వచ్చినటువంటి 10 మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉప ఎన్నికలు తరుముకొస్తూ ఉన్నాయి. వాళ్ళు గర్వాపస్ సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు వస్తాయా అంటే ఇక్కడ 20 మంది దాకా కాంగ్రెస్కు లోటు ఏర్పడుతూ ఉంది. రేవంత్ రెడ్డి మైనార్టీలు పడ్డారని నాకు అనుమానంగా ఉంది. ఈ పరీక్షా టైంలో ప్రజలకు సంక్షేమాలు ఇవ్వడం వదిలేసి
వీటిని మభ్యపెడతానికి కొత్త కొత్త డ్రామాలు వేస్తూ కొత్త రోజొక్క డ్రామా క్రియేట్ చేస్తూ అంటే విషయాన్ని మర్పింపజేయడానికి అంటే పథకాలను అమలు చేయడం విధానంలో లేదు. ఈరోజు బీసీ గణన రిజల్ట్స్ ఇచ్చారు మన గణన, దాంట్లో కూడా వాళ్ళే విమర్శిస్తున్నారు. వాళ్ళ అంటే ఈ కులగణన జరగాలి అని చెప్పి సపోర్ట్ చేసుకున్నట్టు మొదటి నుంచి ఉన్న వాళ్ళ పార్టీ నాయకుడు బాగా వాయిస్ ఉన్నటువంటి మల్లన్న కూడా ఇది ఒక ఫేక్ రిపోర్టు, ఇది రెడ్డి రాజ్యం చేస్తున్నటువంటి దోపిడీ అని బహిరంగంగా విమర్శించాడు. ఇచ్చినటువంటి అంటే అంతా కూడా కాంట్రవర్సీ నడుస్తుంది ఈ రాష్ట్రంలో. అచ్చిత పరిస్థితులు ఉన్నాయి ఈ పార్టీ